హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్నటి నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి తెలుగు మీడియాలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి జాతీయ నాయకుడు అనేసి ఒక రకమైన ప్రమోషన్ చాలా గట్టిగా జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే 2014లో పార్టీ పెట్టి వేరే పార్టీలకు మద్దతు ఇచ్చిన ఆయన పోటీ చేయకుండా 2019లో పోటీ చేసి, అది కూడా పొత్తులో పోటీ చేసి, పొత్తు లేకపోతే ఇప్పటివరకు జనసేన పార్టీ పోటీ చేయలేదు, పొత్తు లేకుండా ఆయన ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేదు. సో నోట్ దిస్ వర్డ్స్. సో 2019లో పొత్తులో పోటీ చేసి 2 దగ్గరలో ఓడిపోయిన వ్యక్తి, 2024లో మళ్ళీ కూడా పొత్తులో 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకొని గెలిచిన వ్యక్తి, కేవలం తన రాజకీయ జీవితం మొత్తం 2014 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు పొత్తు లేకపోతే రాజకీయంగా ఊపిరి తీసుకోలేనటువంటి వ్యక్తిని పట్టుకొని, పొత్తులు లేకపోతే పెద్ద పెద్ద పార్టీలు ఆసరా ఇవ్వకపోతే నడవలేని పార్టీని వ్యక్తిని పట్టుకొని జాతీయ నాయకుడు అని ఒక రకంగా ఊదరగొట్టే ప్రయత్నం మీడియాలో జరుగుతుందంటే, నిజంగా జాతీయ నాయకుడు అంటే ఎలా ఉంటాడో ఈ ఊదరగొట్టే మీడియా వాళ్ళకి కానీ ఈ ఊదరగొట్టే మనుషులకి ఏమన్నా తెలుసా అనేది నాకు పెద్ద డౌట్. 2014 నుంచి టిల్ డేట్ పొత్తులు లేకపోతే పోటీ చేయలేదు, ఇంక్లూడింగ్ తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. అది కూడా బీజేపీలో పోటీ చేసి సేమ్ అగైన్ జీరో సీట్స్. పొత్తులో కూడా 1 సీటు గెలవాల తెలంగాణలో, 0 స్ట్రైక్ రేట్ ఇక్కడ. అలాంటి వ్యక్తిని పట్టుకొని జాతీయ నాయకుడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు ఏ రకంగా జాతీయ నాయకుడో నాకు అర్థం కాని పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. ఆయన 175 స్థానాలు ఒక్కసారి పోటీ చేయాలో, జీవితంలో ఎప్పుడైనా చేస్తాడో లేదో తెలియదు. పొత్తు లేకుండా పోటీ చేస్తే 2019లో ఓడిపోయాడు. తెలంగాణలో పోటీ చేసి పొత్తులో కూడా ఓడిపోయాడు ఆయన. సొంత రాష్ట్రంలోనే సొంతగా పొత్తు లేకుండా పోటీ చేయలేని వ్యక్తి, పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంలోనేమో పొత్తులో పోటీ చేసి కూడా 1 సీటు కూడా గెలవలేని వ్యక్తిని పట్టుకొని, పార్టీని పట్టుకొని జాతీయ నాయకుడు అని ఊదరగొడుతున్నారంటే అసలు వీళ్ళకు నిజంగా పొలిటికల్ నాలెడ్జ్ ఉందా? అసలు జాతీయ నాయకుడు అంటే ఎలా ఉంటారో తెలుసా? ఏదో సినిమా గ్లామర్ కొద్దిగా ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా 4 తెలుగు వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి ప్రచారానికి బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారనేది అర్థం కాక ఈ ప్రజలకి, లేకపోతే ఈ పెయిడ్ ప్రమోషన్ చేస్తున్న వాళ్ళకి, లేకపోతే టీఆర్పీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి అనుకుందాం, టైం బీయింగ్ ఏదో రకంగా జరుగుతూ ఉంటుంది. సినిమా గ్లామర్ ఉండబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడన్నా గుర్తుపడతారు కాబట్టి ప్రచారానికి తీసుకెళ్తే జాతీయ నాయకుడు అయిపోతాడా? మరి అదే జార్ఖండ్లో వెళ్ళి ప్రచారం చేయలేదే జాతీయ నాయకుడు అయితే, హర్యానా వెళ్ళి ప్రచారం చేయలేదే జాతీయ నాయకుడు, అదే బీజేపీ కోసం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ప్రచారం చేయలేదే? ఎక్కడ తెలుగువారు ఉంటే అక్కడికే వెళ్తారు. ఒక్క తెలుగువారు, అది కూడా సినిమా యాక్టర్ కాబట్టి తెలుగు వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప అదర్వైజ్ పవన్ కళ్యాణ్ ఎవరు పిలుస్తారు రాజకీయంగా? ఈయన మన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టి బీజేపీ, కాంగ్రెస్ లాంటి స్టాల్వార్ట్ పార్టీలను ఎదుర్కొని ఢిల్లీలో ఏకఛత్రాధిపత్యంగా గత 10-12 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు ఇతను. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఎవరితో పొత్తు లేకుండా గెలిచాడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ లెక్క, ఆమ్ ఆద్మీ పార్టీ లెక్క, లేకపోతే మమతా బెనర్జీ లెక్క కాంగ్రెస్తో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి దశాబ్దాలుగా పోరాడి ఇప్పుడు కంటిన్యూస్గా 3వ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీలా ఈయనేమన్నా ఫైటరా? ఎలాంటి జాతీయ నాయకుడినా? లేకపోతే ఈయనేమన్నా పవన్ కళ్యాణ్ గారేమన్నా జయప్రకాష్ నారాయణ ఆందోళన నుంచి పుట్టుకొచ్చిన లాలూ ప్రసాద్ లాంటి వ్యక్తి, లేకపోతే నితీష్ కుమార్ లాంటి వ్యక్తి, లేకపోతే జనతా పార్టీ నుంచి జనతా పార్టీ స్ప్లిట్ అయి బయటకు వచ్చినప్పుడు ములాయం సింగ్ యాదవ్ లాంటి వ్యక్తి అయితను, లేకపోతే దేవేగౌడ లాంటి వ్యక్తి. ఒక భావజాలం లేదు, పొత్తు లేకపోతే పోటీ చేయడం, పొత్తు కూడా ఏ పార్టీతోనో పొత్తు పెట్టుకునే వ్యక్తి అవసరాన్ని బట్టి. ఒక స్థిరమైన భావజాలం లేదు, సొంతగా పోటీ చేసే సామర్థ్యం లేదు, రాజకీయంగా నిలకడ అసలే లేదు. ఏదో పొత్తులో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు జీవితంలో, అవి కూడా పార్టీ పెట్టిన 10 సంవత్సరాలకి. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని జాతీయ నాయకుడు అని ఊదరగొడుతున్నారంటే నిజంగా జాతీయ నాయకుడే కదా. జస్ట్ పిఠాపురం ఒక్కసారి రిజైన్ చేయమనండి, 21 మంది జనసేన ఎమ్మెల్యేలు పొత్తు లేకుండా మళ్ళీ ఆంధ్రాలో ఎన్నికలకు వెళ్ళమనండి, జాతీయ నాయకుడే కదా. ఏమైందో చూద్దాం. అరే సొంత రాష్ట్రంలో పోటీ చేయకపోయినా, పొత్తు లేకపోతే పోటీ చేయలేని పార్టీ వ్యక్తిని పట్టుకొని, అది కూడా మళ్ళీ పార్టీలో పోటీ చేసిన వాళ్ళందరూ వేరే పార్టీలోంచి ఇంపోర్ట్ చేసుకున్న వ్యక్తుల్ని పెట్టుకుని సొంతగా రాజకీయ నాయకత్వాన్ని డెవలప్ చేయలేని వ్యక్తిని పట్టుకొని అరే జాతీయ నాయకుడు అంటారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు, 80% కొత్త ముఖాల్ని రాజకీయాల్లో పరిచయం చేశాడు ఆయన.
మమతా బెనర్జీ గారు ఉన్నారు, సొంత కార్యవర్గాన్ని కింద నుంచి పై వరకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు, వేరే ఇంపోర్టెడ్ లీడర్స్ మీద డిపెండ్ కాకుండా. సేమ్ ద కేస్ విత్ ములాయం సింగ్ యాదవ్ గారు కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేశారు, లాలూ ప్రసాద్ గారు కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేశారు, నితీష్ కుమార్ గారు కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేశారు. ఐమ్ సారీ, అలాంటి పెద్ద పెద్దోళ్లతో రాజకీయంగా విజయాలు సాధించిన వాళ్ళతో ఈయన పోల్చడం కూడా మిస్టేకే. చెప్తున్నాను, జాతీయ నాయకుడు అంటే పార్టీ పెట్టి తన భావజాలాన్ని ప్రజలుగా కన్విన్స్ చేసి ఒంటరిగా పోటీ చేసి గెలవగలిగితే అది జాతీయ నాయకుడు అవుతాడు. సొంత రాష్ట్రంలో పొత్తు లేకపోతే పోటీ చేయలేం మనం, పోటీ చేయలేదు సాక్షాత్ ఇతనే ఎమ్మెల్యే గెలవలేడు. పక్క రాష్ట్రంలో పొత్తులో పోటీ చేసిన అదే బీజేపీతో పొత్తులో పోటీ చేసినా ఖాతా ఓపెన్ చేయలేం మనం. ఇంకెక్కడి నుంచి జాతీయ నాయకుడు, ఎలా జాతీయ నాయకుడు అసలు? అంటే నిన్నటి నుంచి చూస్తున్నా ఏమన్నా ఈ ప్రచారం ఆగుద్దేమో అంటే అసలు ఎక్కడ ఆపే ప్రయత్నమే చేయట్లేదు ఎవరు. యాక్చువల్గా నిన్నే చేయాలి కనీసం, ఎందుకులే ఫస్ట్ రోజే చేస్తే ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు నేను ఆయన మీద వీడియోలు చేస్తే నాకేదో వ్యూవర్స్ కోసమే. నాకు వ్యూవర్స్ అవసరం లేదు బాబు, నేను వ్యూవర్స్ కోసం చేయట్లేదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నా అంతే. అండ్ మీరు చూస్తే నా వీడియోలో ఎక్కడ కానీ మీరు లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అని అడుక్కొని నేను నా ఒపీనియన్ నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మీరు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో లేకపోతే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండి రోజుకొక మాట పూటకొక పదం మాట్లాడితే డెఫినెట్గా మాట్లాడతాం. ఆయన ఒక్కడికే భావ ప్రకటన స్వేచ్ఛ కదా, అందరికీ ఉంది కదా. మేము ఆయన బూతులు తిట్టట్లేదు, ఉన్న రాజకీయంగా ఆయన చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తప్పు చేస్తున్న దగ్గర ఆయన గురించి లేనిపోని ఎలివేషన్స్ ఇస్తున్నప్పుడు అది కాదు ఆయన ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, దాంట్లో తప్పేముంది. సో ఆయన కోసం ఆయన వీడియోలు చేస్తే వ్యూవర్షిప్ నాకు అవసరం. ఇప్పటికీ నాకు వచ్చిన కొద్దిపాటి వీడియోల్లో కూడా హైయెస్ట్ వ్యూస్ వచ్చింది ఆయన పైన నేను వీడియో చేయనప్పుడు. ఆయన మీద చేసిన వీడియోకి నాకు హైయెస్ట్ వ్యూస్ రావు కూడా. నాకు అసలు ఆయన్ని పెట్టుకొని నాకు వ్యూస్ తెచ్చుకోవాలనే దురాశ దుర్బుద్ధి రెండూ లేవు. నేనేం పవన్ కళ్యాణ్ గారిని అయితే కాదు, అవసరాల కోసం ఎవరితో పడితే వాళ్ళతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళేదానికి అలాంటి వ్యక్తి ఆయన. నేనైతే వ్యూస్ కోసం ఆయన చెప్పాల్సిన అవసరమే లేదు. నేను నిన్న ఇప్పుడు హర్యానా ఎన్నికల గురించి మాట్లాడాను, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల గురించి మాట్లాడాను, రాజస్థాన్ మహారాష్ట్ర ఎన్నికలు మాట్లాడుతున్నా, జార్ఖండ్ ఎన్నికలు, అన్ని విషయాలు నేను డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా, నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్. సో ఈ జన సైనికులు, ఈ హాఫ్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే చెప్తున్నా ఈ మాట నేను. సో వెన్ ఇట్ కమ్స్ టు అగైన్ జాతీయ నాయకుడు అనే ప్రచారం ఏదైతే ఉందో, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతగా 175 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాజ్ వెల్ యాజ్ 25 పార్లమెంట్లో పోటీ చేసి ఫస్ట్ ప్రతిపక్ష హోదా తెచ్చుకోమనండి ఆంధ్రప్రదేశ్లో. దెన్ మాట్లాడదాం జాతీయ నాయకత్వం గురించి. లేకపోతే తెలంగాణలో పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పోటీ చేపించి అసెంబ్లీలో అడుగు పెట్టమనండి. ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసారి తెలంగాణలో మన ప్రజెన్స్ ఉంటుందన్నారు, కానీ పోటీ చేస్తే డిపాజిట్లు రాల, ఒక్క సీట్లో కూడా డిపాజిట్. ఆఖరికి కూకట్పల్లి లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా సీమాంధ్రులు ఎక్కువగా ఉండే బీజేపీకి బలమున్న కాన్స్టిట్యున్సీలో కూడా ఈయన డిపాజిట్లు రాలేదంటే జస్ట్ ఇమాజిన్. నేను పొలిటికల్గా ఈయన్ని ఎలా చూస్తారనేది. ఏదో ఆంధ్రప్రదేశ్లో మన సమీకరణాలు ఏదో మారిపోయి పొత్తులో ఏదో కలిసి వచ్చి ఈయన పోటీ చేసి ఈయన గెలిచారు, తర్వాత పోటీ చేసిన వాళ్ళు అందరూ గెలిచారు ఈయన పార్టీ నుంచి తప్పితే. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ బదులు సీరియస్ పాలిటీషియన్గా చూడబోరు. అండ్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయ వికృత క్రీడ, ఎన్నికలకు ఒక పార్టీతో పొత్తు, లేకపోతే సమయ సందర్భం లేకుండా ఏది పడితే అది మాట్లాడే విధానం ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించారు. ఈరోజు మమతా బెనర్జీ గారిని తీసుకోండి, కేజ్రీవాల్ గారిని తీసుకోండి, లేకపోతే ఎవరన్నా మీరు స్టాల్వర్ట్ లీడర్స్ని తీసుకోండి, వాళ్ళు ఒక మాట చెప్తే మాట కట్టుబడి ఉంటారు. పూటకొక పార్టీతో ఎన్నికల్లో ఒక నితీష్ కుమార్ గారు తప్పితే లాలూ ప్రసాద్ యాదవ్ అనే వ్యక్తి ఈ రోజుకి చూడండి బీజేపీతో కనీసం వాసన చూసేదానికి కూడా ఇష్టపడరు. ఆయన ఈ రోజుకి పొత్తు పెట్టుకోవాలి, ఆయన డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విత్ బీజేపీ. ములాయం సింగ్ గారు పార్టీ ఇండైరెక్ట్గా కొంతవరకు మద్దతు ఇచ్చింది పార్లమెంట్లో, డైరెక్ట్గా పొత్తులు ఎప్పుడూ లేదు. కేజ్రీవాల్ కూడా సేమ్, మమతా బెనర్జీ కూడా సేమ్. కొద్ది కాలం ఆవిడ ముఖ్యమంత్రి కాకముందు బీజేపీకి కేంద్రంలో మద్దతు ఇచ్చింది, కానీ రాష్ట్రానికి వచ్చేసరికి ఆవిడ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీతో కేంద్రంలో పొత్తులోకి వెళ్ళలేదు. ఎట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకునే దానికి డేర్లేదు. ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నారు వాళ్ళు అంతే. సో కొన్ని స్థిరమైన అభిప్రాయాలు, స్థిరమైన భావాలు ఉంటాయి నాయకత్వానికి. ఆ స్థిరమైన భావాలు, స్థిరమైన అభిప్రాయాలు లేకుండా ఎన్నికలకు ఒక పార్టీతో పొత్తు, తర్వాత ఓడిపోయినప్పుడు ఒక మాట, గెలిచినప్పుడు ఒక మాట, అవసరానికి ఏదో వస్తే అది ఎవరో ఏదో చెప్తే అది మాట్లాడే వ్యక్తిని పట్టుకొని జాతీయ నాయకత్వం అంటే మనం చాలా శోచనీయం. నిజంగా జాతీయ నాయకత్వం అనే నాయకుడు అనే పదం చాలా పెద్ద పదం. ఆ పదానికి ఉన్న పరువు దయచేసి పవన్ కళ్యాణ్ గారికి అట్రిబ్యూట్ చేసి ఆ పదానికి ఉండే పరువు తీయద్దు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు అంతే. హీ విల్ నెవర్ 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 బికమ్ ఏ నేషనల్ లీడర్, మార్క్ మై వర్డ్స్.
పొత్తులు లేకపోతే పోటీ చేయలేని వ్యక్తి, పొత్తులు లేకుండా ఎమ్మెల్యే కానటువంటి వ్యక్తిని పట్టుకుని జాతీయ నాయకుడు అని అనొద్దు మీరు. హీ విల్ నెవర్ బికమ్ ఏ నేషనల్ లీడర్. నేషనల్ లీడర్ కావాలంటే చాలా చేయాల్సి ఉంటుంది రాజకీయంగా, చాలా కొన్ని నిర్ణయాలు కొన్ని తీసుకుంటే వాటికి ఓటములు వచ్చినా కట్టుబడి నిలబడగలిగే దమ్ము ధైర్యం ఉండాలి. అలాంటి వీనికి ఎక్కడ ఉన్నాయి అసలు? సాక్షాత్ ఆయన ఒక మీటింగ్లో చెప్పారు, నేను ఒంటరిగా వెళ్ళి వీరమరణం పొందేదానికి సిద్ధంగా లేను అని ఆయనే చెప్పుకున్నాడు. ఒంటరిగా వెళ్ళలేనోడు, వీరమరణానికి సిద్ధం కానటువంటి వ్యక్తి జాతీయ నాయకుడు ఎలా అవుతాడు? భగత్ సింగ్ స్ఫూర్తి చావలేదని చెప్పి భగత్ సింగ్ ఏ భావజాలాన్ని అయితే వ్యతిరేకించాడో ఆ భావజాలాన్ని అంటపెట్టుకొని ముందుకెళ్తున్న వ్యక్తిని పట్టుకొని జాతీయ నాయకుడు అని ఎట్లా అంటాం? ఏ బేసిస్ మీద జాతీయ నాయకుడు అంటే ఆయన? ఏదో సినిమా గ్లామర్ ఉంది, నలుగురు గుర్తుపడతాను, తెలుగు వాళ్ళు ఉండే దగ్గర మాత్రమే ప్రచారానికి వెళ్ళినంత మాత్రాన జాతీయ నాయకుడు అవ్వబోడు. థ్యాంక్ యూ.